హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. శారీకి మ్యాచ్ అయ్యేలాగా 3 బ్యాంగిల్స్ కాంబో సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం నేను 2 కలర్స్ థ్రెడ్ తీసుకున్నాను. దాంతో పాటుగా మట్టి గాజులు తీసుకున్నాను. చాలామంది మ్యారీడ్ వాళ్ళు మట్టి గాజులతో చూపించండి, ప్లాస్టిక్ గాజులు కాకుండా మట్టి గాజులతో చేసివ్వండి అని అడిగారు. అందుకోసమని నేను ఈ వీడియోలో మట్టి గాజులతో చూపిస్తున్నాను. ఆల్రెడీ థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి అనేది మన ప్రీవియస్ వీడియోస్‌లో కూడా ఉంటుంది. నార్మల్‌గా మనం ప్యాడ్ ఉంటుంది కదండీ! ప్యాడ్ కానీ, ఏదైనా బాక్స్ కానీ దానికి ఒక 20-30 లైన్స్, ఒకవేళ మనం పెద్ద బ్యాంగిల్ అయితే 50 లైన్స్ వరకు కూడా తీసుకోవచ్చు. థ్రెడ్ మందంగా కావాలి అనుకుంటే. ఇలా చిన్న చిన్న పల్చటి బ్యాంగిల్స్‌కైతే 20-30 లైన్స్ అయితే చాలా ఎక్కువండి. ఇంకా ఏంటంటే మనం ఎక్కువ థ్రెడ్ పెడితే బ్యాంగిల్ ఎక్కువ మందంగా అవుతుంది. అప్పుడు మన సైజ్ ఒకవేళ హ్యాండ్ సైజు 26 అనుకోండి బ్యాంగిల్ సైజు, అప్పుడు మనకి 24కి వస్తుంది. అలా కాకుండా కొంచెం పలచగానే పెట్టుకుంటే సరిపోతుంది. అంటే బ్యాంగిల్‌కి లోపల ఉన్న కలర్ కవర్ అయితే సరిపోతుంది. ఇంకా ఏం అవసరం లేదు. అలా చుట్టుకుంటే చాలు. మన శారీకి మ్యాచ్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే మన బ్యాంగిల్స్ మనమే ఇంట్లోనే చాలా అందంగా చేసుకోవచ్చండి. ఇంకా శారీ కలర్‌లో ఉన్న కుందన్స్ కానీ, బీడ్స్ కానీ ఇలాంటివి తీసుకొచ్చుకుంటే ఇంకా చాలా మంచి లుకింగ్ ఉంటుంది. ఒకవేళ శారీ కలర్‌లో ఉన్న బీడ్స్ దొరకకపోతే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ కుందన్స్ యూజ్ చేస్తే చాలా బావుంటుంది. ఇంకా వేరే శారీస్‌కి కూడా వేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్‌గా ఇది యెల్లో కలర్ శారీకి బ్లూ కలర్ బార్డరొచ్చింది. ఆ కాంబినేషన్‌లో నేనిది ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ అదే యెల్లో కలర్ శారీకి పింక్ కూడా వస్తుంది. మెరూన్ కూడా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఈ యెల్లో కలర్ బ్యాంగిల్స్‌ని శారీలో ఉన్న కలర్స్ బీడ్స్ కాకుండా గోల్డ్ బీడ్స్ పెట్టుకున్నప్పుడు, లేదంటే సెల్ఫ్‌గా అంటే యెల్లో కలర్ బ్యాంగిల్‌కి యెల్లో కలర్ బీడ్సే పెట్టినా కూడా వేరే శారీస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే బార్డర్ వేరున్నా కూడా వాటికి కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. లేదు అంటే శారీలో ఉన్న కలర్స్ పెడితే ఏ శారీ కోసం ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోవాల్సుంటుంది. కానీ శారీలో ఉన్న కలర్స్ పెట్టుకుంటే కూడా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. దేనికి దానికి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలము అనుకుంటే మాత్రం శారీలో ఉన్న కలర్సే మనం పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇది కూడా అంత పెద్ద కష్టమైన వర్క్ ఏం కాదండి. ఈజీగా ఎవరికైనా వచ్చేస్తుంది. కేవలం దారం చుట్టుకోవడం ఒక్కటే కొంచెం టైమ్ టేకింగ్ అంతే. మిగతావంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది కూడా. అతికించుకోవడం మాత్రమే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ 3 బ్యాంగిల్స్‌లో రకరకాల డిజైన్స్, రకరకాల కుందన్స్, ఇంకా చాలా రకాల బీడ్స్ ఇవన్నీ కూడా మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. అలాగే చాలా రకాల బ్యాంగిల్స్ డిజైన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మాక్సిమం మన ఛానెల్‌లో చూపించడానికైతే నేను ట్రై చేశాను. వాటితో పాటు మగ్గం వర్క్ వీడియోస్, అలాగే క్రాఫ్ట్స్‌లో ఉంటాయి కదండీ! మనం మామూలుగా హ్యాండ్‌తో చేసుకునే నెక్లెస్‌లు, చిన్న చిన్న చైన్ సెట్స్ ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో ముందు ముందుగా రాబోతున్నాయి. ఆల్రెడీ మన ఛానెల్‌లో మగ్గం వర్క్ లెర్నింగ్ క్లాసెస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. మన ఛానెల్‌లోకి వెళ్తే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీకక్కడ మొత్తం మగ్గం వర్క్‌కి సంబంధించిన వీడియోస్ మొత్తం ఒక ప్లేలిస్ట్‌లో ఉంటాయి. వాటిని చెక్ చేసి కావాలి అంటే నేర్చుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, ఈ థ్రెడ్ చుట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని చుట్టుకోవాలి. నార్మల్‌గా మనకు థ్రెడ్ ఉంటుంది కదండీ లోపల సైడ్. ఆ థ్రెడ్ కనిపించకుండా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎడ్జ్ ఉంటుంది కదా! ఎండింగ్ ఫినిషింగ్‌లో కూడా మనం లోపల సైడ్‌కి థ్రెడ్ అతుక్కునేలాగా చూసుకోవాలి. అంటే మనం కట్ చేసిన తర్వాత అతికిస్తాం కదా! అతికించే సైడ్ లోపల సైడ్‌కుండాలి. బయటకున్నట్లయితే మనం అటు ఇటు కదిలినప్పుడు, లేదంటే వాష్ చేసుకున్నప్పుడు, హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తడిస్తే కూడా అది ఒకవేళ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, నేను ఇలాగే అన్ని బ్యాంగిల్స్‌కి చుట్టుకున్నాను. ఈ 4 బ్యాంగిల్స్ అయితే అతికించుకున్నానండి. ఇది మిడిల్‌లో వేయడానికి కోసమని యూజ్ అవ్వడానికి. ఈ 4 బ్యాంగిల్స్ అతికించుకొని ముందే పెట్టుకున్నాను. దీనికి నేను బ్లూ కలర్ వేస్తున్నాను. అంటే శారీలో యెల్లో ఇంకా బ్లూ కాంబినేషన్ కాబట్టి నేను యెల్లో బ్యాంగిల్స్ చిన్నగా, బ్లూ బ్యాంగిల్స్ పెద్దగా తీసుకున్నానండి. నార్మల్‌గా మనం బీడ్స్ వచ్చి అక్కడొక బీడ్స్ వచ్చి ఉంటాయి కదా! ఆ బ్యాంగిల్స్ కింద నేను యెల్లో తీసుకున్నాను. హైలైట్ చేయడం కోసమని బ్లూ తీసుకున్నాను. బ్లూ మీద యెల్లో బీడ్స్ పెడితే ఇంకా చాలా హైలైట్ అవుతుంది. అందుకోసమని నేను ఈ కాంబినేషన్‌ని ఇలా సెట్ చేసుకున్నాను. దీనికి కూడా సేమ్ ఇలాగే అండి. ఇంతకుముందు చెప్పినట్లుగానే మీకు ఆల్రెడీ ఫస్ట్‌లో చూపించాను కదా! సేమ్ అలాగే అండి. అలాగే చుట్టుకొని ఆ తర్వాత తీసి బ్యాంగిల్‌కి చుట్టుకోవాలి. ఒకవేళ మీకు మందంగా కావాలి అనుకుంటే మాత్రం బ్యాంగిల్ సైజు మీరు రెగ్యులర్‌గా మీ బ్యాంగిల్ సైజ్ కన్నా పెద్ద సైజ్ తీసుకోవాలి. అండ్ మందంగా చుట్టుకోకపోయినా కూడా కలర్ ఒకటి కనిపించకుండా చుట్టుకుంటే సరిపోతుందండి. మందంగా ఉన్నంత మాత్రాన ఏమీ అవ్వదు. కొంచెం ఇంకా డిస్టర్బ్ అవుతుంది కూడా. థ్రెడ్ మందంగా అయినప్పుడు అటు ఇటు జరిగి డిస్టర్బ్ అవుతుంది. దానికన్నా ఇలా
లోపల ఉన్న బ్యాంగిల్ కనిపించకుండా చుట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా కూడా మనం సెలెక్ట్ చేసుకునే కాంబినేషన్‌ని బట్టి చాలా మంచి లుకింగ్ అయితే ఉంటుందండి. ఇంకా శారీలో ఉన్న కాంబినేషన్ పెట్టుకుంటే కూడా ప్రతిసారి మంచి లుకింగే వస్తుంది. ఒకవేళ సేమ్ కలర్స్ దొరకనప్పుడు సెల్ఫ్ గోల్డ్ అంటే గోల్డ్ థ్రెడ్, గోల్డ్ బీడ్స్‌తో వేసినవి కూడా చాలా మంచి లుకింగ్ వస్తుంది. అవి కూడా ఏ శారీ మీదకైనా చాలా బావుంటాయి. నేనైతే ఇవి 2 ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి నేను వీటికి కూడా కుందన్స్ బీడ్స్ తెచ్చుకున్నాను. ఫ్రేమ్ కుందన్స్ తీసుకొచ్చుకున్నాను. సేమ్ అదే యెల్లో కలర్ మ్యాచ్ అయ్యే విధంగా నేను బీడ్స్ అయితే తెచ్చుకున్నాను. చూసేయండి నేను ఎలా విధంగా అయితే దీనికి అతికిస్తున్నానో ఎంత మంచి లుకింగ్ ఉంటుందనేది ఒకసారి చూడండి. చిన్న బీడ్స్, పెద్ద బీడ్స్ అన్నీ యూజ్ చేసి నేనైతే ఈ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి వీడియో ఎండ్ వరకి చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. థాంక్ యూ.